ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే బోధనపట్నంలోని ఎస్సీ ఎస్టీ బీసీ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల సమస్యల గురించి ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారికి కలవడం జరిగింది. ఏదైతే హాస్టల్లో ఉన్న సమస్యల గురించి నీటి సమస్య కావచ్చు, అలాగే ఫుడ్ సరిగా పెట్టకపోవడం, కొన్ని చోట్ల సొంత భవనం లేకపోవడం, దీనిపైన అడిషనల్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా దీనిపై వెంటనే చర్యలు తీసుకుని ఎడల జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతాం. అలాగే దీనిపై తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ఏవైతే మేము సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగిందో దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. లేని ఎడల కలెక్టర్ ఆఫీస్ రాబోయే రోజుల్లో కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే మా డిమాండ్స్ ఏమిటంటే, మేము ఏమైతే నీటి సమస్య కావచ్చు, కొన్ని హాస్టల్లో మెను ప్రకారం భోజనం పెట్టకపోవడం, కొన్ని చోట్ల సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఆద్య భవనంలో హాస్టల్ నిర్వహించడం జరుగుతుంది. కావున దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సింది మేము డిమాండ్ చేస్తున్నాం.